పైన అంటే గడప పైన కాదు, గడపకి కింద వైపు ఉప్పు వేసి దీపము ముట్టియాలి. ఉప్పు వేసి దీపం ముట్టిస్తే శనీశ్వర భగవాన్ని లక్ష్మీదేవి దగ్గర నుండి బయటికి తీసుకోవాలి వాళ్ళన్న. అప్పుడు 3 దీపాలు పెట్టాలి దక్షిణ భాగానికి. ఆగ్నేయ మూలకు ఒక దీపము, అదే ప్రమిదలో ఆగ్నేయ మూలకు ఒక వత్తి, మధ్యలో ఒక వత్తి, నైరుతి మూలకు ఒక వత్తిగా దక్షిణ భాగాన్ని చూస్తూ 3 వత్తులు వేస్తే ఆ 3 వత్తుల యోగము ఏంటి అంటే ఈ ముగ్గురు, 2 మగవాళ్ళు, 1 ఆడామ, అంటే తమ్ముడు, అన్న, అక్క, చెల్లె, అంటే వీళ్ళు యమునాదేవి, శనీశ్వరుడు, యమ భగవానుడు, వీళ్ళు ముగ్గురు ఆ రోజు మనం ముట్టించిన దీపం ద్వారా జరిగే లాభం ఏంటంటే మన ఇంట్లో అపమృత్యు దోషం అనేటటువంటిది లేకుండగా లక్ష్మీదేవి అకౌంట్లో మృత్యు దోషములో చేరకుండగా మన దగ్గరికి డబ్బు వచ్చిన తర్వాత మనం ఏమి తెచ్చుకొని తిన్నా సూర్య భగవానుడు ఏమి అనడు. కానీ మనము ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకొని తిన్నటువంటి రోజున లక్ష్మీదేవి సూర్య భగవానుడు గొప్ప చెప్తారు. ఈ పదార్థాన్ని నా డబ్బులతో తిన్నాడు కాబట్టి ఈ పదార్థం శరీరంలో కరిగిపోకుండా ఒక దగ్గర స్టోర్ చేయి, మళ్ళీ నేను నా దగ్గర పని చేసేటటువంటి నీ కొడుకు శనీశ్వరుడికి చెప్తాను. ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వీడు ఎంత ఖర్చు అయితే పెట్టి అభిరుచిగా ఉన్నటువంటి నాన్ వెజ్ని తిన్నాడో దానికి తగినటువంటి ట్రీట్మెంట్గా లక్షల రూపాయలని అక్కడ కట్టిస్తాను. వాడి కర్మ పోలేదు అని అంటే కనుక నీ పెద్ద కొడుకు గొప్ప చెప్తా, వాడి కర్మ పోయిందనుకో నీ చిన్న కొడుకు గొప్ప చెప్తా, వాడు ఇల్లు అమ్మిస్తాడు, కారం అమ్మిస్తాడు, అన్నీ అమ్మించి క్షేమంగా వాడు బయటపడతాడు అని చెప్పేటటువంటి విధానము ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి యమదీపోత్సవ కార్యక్రమం. దాని తర్వాత 2వ దీపము మనకు శనీశ్వర భగవానుడు ఈరోజు వెళ్తాడు లక్ష్మీదేవి దగ్గరికి. ఈరోజు వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర జాయిన్ అవుతాడు ఆయన కార్యాచరణకి. మనకి నిన్న కూడా చెప్పారు, ఈ రోజు నుంచి మనకి డబ్బులు ప్రారంభమైంది అంటే ఈ రోజు నుంచి వచ్చేటటువంటి ధనముతోనే సంవత్సర కాలం మనము ఖర్చు పెట్టుకోవాలి. అమావాస్య ముందుకు ఉన్నటువంటి ధనము శుభయోగానికి ఉపయోగపడే ధనముగా మార్చుకోవాలి. అశుభయోగానికి ఇప్పటి నుంచి సంపాదించే డబ్బులు ఖర్చు పెట్టాలి. అమావాస్యకు ముందున్నటువంటి ధనము అశుభానికి ఖర్చు పెడితే తరచూ హాస్పిటల్కి వెళ్ళాలి, తరచూ శ్మశానానికి వెళ్ళాల్సి వస్తుంది, తరచూ బండి రిపేర్లకి వాటికి ఉంటుంది. ఇవన్నీ మన ఋషులు కార్తీక మాసంలోనే అమర్చారు. కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగిస్తే ఆయా దేవతలు శివారాధన చేసినప్పుడు శివుడి దగ్గర నుండి కలిగేటటువంటి అనుగ్రతని మనకి మోక్షముగా అందించి సంవత్సర కాలమే కాకుండా కాపాడేటటువంటి విధానము. ఈ రేపు దీపం ముట్టియకపోయినా కార్తీక మాసం అయిపోయినాక మార్గశిర మాసం నుండి యమ భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా యాక్సిడెంట్లు, ప్రమాదాలు అన్నీ జరిగేటటువంటి. కాబట్టి మార్గశిర మాసం నుండి ఆదివారం రోజున నెలకొక్కసారి యమగండ దీపము వెలిగిస్తే తండ్రి యొక్క కాలము భానువారం, ఆదివారం. ఆ రోజున వెలిగిస్తే 12 నెలలు 12 ఆదివారాలు వెలిగిస్తే మీకు ఈగ కొట్టినా ఈగేది వచ్చింది. ఈగ కొట్టిందా? ఈగ ఇసుకిస్తుంది. అట్లా మీరు రేపు మధ్యాహ్నం వచ్చి చక్కగా ఎవరికి వాళ్ళు తోచినటువంటి ముగ్గును వేసుకొని ప్రమిదను పెట్టి దక్షిణ భాగానికి 6 ఒత్తులు చూసేటట్టుగా ఒత్తిడి వేసి పెట్టుకొని వెళ్ళి సాయంకాలం వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని దీపారాధన వెలిగించి 6 అనేటటువంటి యోగము మనకి నవగ్రహాలు కాదు, సప్తగ్రహాలు, 2 ఛాయాగ్రహాలు. రాహు కేతువులు
ఎవరు ఉంటే వాళ్ళ కిందికి చేరిపోతారు. వాళ్ళు రాక్షసులైతే రాక్షసుల కిందికి వెళ్తారు, దేవతలు ఉంటే దేవతల కిందికి వెళ్తారు. మనకి నవగ్రహాల కన్నా సప్తగ్రహాలు. రేపు ముట్టించేటటువంటి దీపంలో ఒక గ్రహము ఆగిపోయింది. ఎవరు అంటే శనీశ్వరుడు. మిగిలినటువంటి 6 గ్రహాలు ఎవరు అంటే శుక్రుడు. సుఖమైనటువంటి జీవితాన్ని అందించడానికి. రెండోది గురుయోగం. చదువుకున్నటువంటి చదువుకి, చేసేటటువంటి వ్యాపారానికి ఉండేటటువంటి యోగముకి గురుయోగము కావాలి. మూడోది బుధుడు. బద్ధకాన్ని విడిచి చేసే పనిని మధ్యలో వదిలి వెళ్ళకుండగా ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేసి దానికి ఒక అందమైనటువంటి రూపం వచ్చేటట్టుగా చేసే యోగాన్ని ఇచ్చేది బుధుడు. 4వ గ్రహము కుజుడు. వివాహం అయిన తర్వాత ప్రతి 7 రోజులకి ఒక రోజు భార్యాభర్తల మధ్యన చెలగాటము చేసేటటువంటి పాదాలు ఉంటాయి, లగ్న పాదాలు. లగ్నంలో 7వ స్థానంలో కుజుడు ఉండంటే 7వ రోజు వచ్చే లోపల 3వ రోజు ముచ్చటంగా మురిపించేటటువంటి యోగముతో గొడవలు పెడతాడు. ఆ యోగము లేకుండా ఉండేటటువంటిది. 4వ రోజు చంద్రుడు. సంతాన యోగానికి శ్రీకారము. సంతాన కార్యాచరణ అయిన తర్వాత కూడా భార్యాభర్తలు సుభిక్షమైన శారీరకమైన సుఖయోగములో ఉంటాయి. 6వ రోజు సూర్య భగవానుడు. ఇవన్నీ ఉన్నా కానీ ఆరోగ్యం ముఖ్యంగా 6వ రోజు అందించేటటువంటి ఆదినారాయణుడు, అపురూపమైనటువంటి భగవంతుడు సూర్యనారాయణ. రేపు మీరు యమగంట దీపం ఎక్కడ ముట్టించిన, రేపు ముట్టించినా లేదు తర్వాత ఎప్పుడు ఎక్కడ ముట్టించినా 6 ఒత్తులు వేసి ముట్టింది. దాంట్లో నువ్వుల నూనె మాత్రమే వాడాలి. దీపము దక్షిణ భాగాన్ని మాత్రమే చూడాలి. యమ భగవానుడికి 6 దర్వాజులు ఉంటాయి. 6 దర్వాజుల్లో నుండి ప్రయాణం కొనసాగించినటువంటి వాడికి మోక్షము కలుగుతుంది. తొందరగా శిక్షలు పడవు. శిక్షలు తక్కువగా అయి మళ్ళీ వేరొక లోకానికి వెళ్ళడానికి అవకాశము. కార్తీక మాస 2వ రోజు దీపోత్సవం. మీకు నిన్న చెప్పాను, కార్తీక మాసము శుక్లపక్షము సాయంకాలము ప్రారంభమవుతుంది అని చెప్పానా? కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి అయిపోయిన తెల్లారి ఉదయానికి మారుతుంది. ఇప్పుడు ఉదయం పూట స్నానం చేసి దీపం ముట్టించినా అది పుణ్యం ఉంటుంది. కానీ సాయంకాల దీపానికి శక్తి ఎక్కువ. సాయంకాల దీపము శుక్లపక్షంలో చంద్రుని అనుసంధానమైనటువంటి సూర్య విధానములో ఉన్నటువంటి నవగ్రహ అష్టదిక్పాలకుల విధానములో కొనసాగేటటువంటి దీపాల వరస కాంతి అంటారు. చిన్న చిన్నగా మిమ్మల్ని ప్రక్షాళన చేయడం ప్రారంభమైంది. అంటే ఈ రోజు నుండి 15వ రోజు తిథి వచ్చేసరికి రౌండ్గా మిమ్మల్ని క్లియర్ చేసి 0%గా నెగటివ్ శక్తి లేకుండా పాజిటివ్ శక్తిగా ఉంచి చంద్రుడు మొదటి రోజుకు వదిలేస్తాడు. ఇక నువ్వు పుణ్యాన్ని పట్టుకుంటావా పాపాన్ని పట్టుకుంటావా నీ ఇష్టం అని చెప్పి పౌర్ణమి తెల్లారి వదిలిపెడతాడు. అంటే పాడ్యమి రోజు వదులుతాడు. మొదటి రోజు అంటే ఇదే రోజు వదిలిపెడితే మీరు ఆ రోజు నుండి పుణ్యం చేసుకునే వాళ్ళైతేనేమో సూర్యోదయం కాకముందే స్నానము చేసి శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యాలి. అప్పుడు ఈరోజు చేసినటువంటి మొదటి ఇంద్రుడి యొక్క అనుగ్రహత ఆ రోజు మీ శరీర భాగంలోకి చేరుతుంది. 15 రోజులు కార్తీక పౌర్ణమి వరకే దీపారాధనలు ముట్టించి తర్వాత 15 రోజులు వదిలేసిర్రు అనుకోండి, సంవత్సర కాలం ఇవి రావు. పౌర్ణమి అయిపోయిన తెల్లారి స్నానం చేయాలి, వెళ్ళాలి, ముట్టియాలి. 2వ రోజు తెల్లవారుదామున వెళ్ళాలి, స్నానం చేయాలి, ముట్టియాలి. ఈ 15 రోజుల్లో ఇప్పుడు స్నానం చేసే తెల్లవారుదాము కన్నా అసలు చలి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో చేసేటటువంటి స్థానం, దానికి విశేషమైన శక్తి. దానివల్ల మీకు కలిగేటటువంటిది ఏంటంటే పౌర్ణమి తర్వాత నుండి చంద్రుడు తప్పుకుంటూ వస్తాడు. మీలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి మొత్తము శూన్యం అవ్వాలి.
భగవంతుడు మిమ్మల్ని క్లియర్ చేసి పెట్టేది పౌర్ణమి రోజు. ఆ రోజు 365 ఒత్తులు వెలిగిస్తే 365 రోజులు వచ్చేటటువంటి తిథులు, నక్షత్రాలు, వారాలన్నీ మీ చెంతనే ఉంటాయి. కాబట్టి ఆ ఒక్కరోజు వెళ్ళి 365 రోజులు ఒత్తులు వెలిగిస్తా అంటే అది చాలామంది యూట్యూబ్లో చెప్తారు. ఆ రోజే వెళ్ళి ముట్టియండి. రేపు మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి, ఎల్లుండి వెళ్ళండి. ఎల్లుండి వెళ్తే భార్యతో మనం తన్నులు తినటం ఆగుతుంది, గొడవలు పడటం ఆగుతుంది. ఎందుకంటే వర్ణ భగవానుడు వెళ్ళి శివారాధన చేసేటప్పుడు పరమశివుడి దగ్గర ఎవరు ఎక్కువగా ఉంటారు? వర్ణ భగవానుడు ఎక్కువగా ఉంటాడు. వర్ణ భగవానుడు అంటే జలము. జలము ఎవరి అధినేత అంటే గంగాదేవి.